నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్లో మీడియా సమావేశంలో నేరేడ్మెట్ డివిజన్ అభివృద్ధికి 168 కోట్ల రూపాయల పైగా నిధులు కేటాయించి వివిధ కాలనీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డివిజన్లో ఇంకా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పూర్తి చేయాలని ప్రపోజల్ పెట్టాను. ప్రజల మద్దతుతో 5 సంవత్సరాలు అభివృద్ధి పనులను పూర్తి చేశాం. రానున్న రోజుల్లో కూడా ప్రజాసేవలో కొనసాగుతామని మీనా ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. వారు ప్రత్యేకంగా మైనంపల్లి హనుమంతరావు మరియు ఎంపీ ఈటెల రాజేందర్కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నేను పబ్లిక్ అందరి కాళ్ళల్లో బయట మీద వెళ్ళేటోళ్ళము. మాకు అలాంటి ఫీలింగ్ ఏముండకపోయేది. పనులు కావాలి అంతే, అదే చూసుకున్నాం. మేము ఒక్కొక్క కాలనీలలో రోడ్లు అంటూ లేకుండా అన్ని 5 సంవత్సరాలు మేము కంప్లీట్ తిరిగి వేసి పని చేసినాము. జనాలు కూడా చూశారు. ఒక్క రోడ్డు కూడా లేదు. నేను కార్పొరేటర్ అయినప్పుడు 5 సంవత్సరాలు గల్లీ గల్లీ తిరిగి యాప్రాల్, నేరేడ్మెట్, మధురానగర్, రేణుకానగర్ ఎన్నో ఈ 95 కాలనీలు తిరిగి నేను చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా 5 సంవత్సరాలు నేను పబ్లిక్లే ఉంటాను. వీళ్ళంతా నా కుటుంబం, నా ఇంటి వాళ్ళ లెక్కన చూసుకున్నాను. ఫస్ట్ నేరేడ్మెట్ యాప్రాల్ సోదరిమణులకు ఈ 5 సంవత్సరాలు నాతో జర్నీ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకా కూడా ఉంటానని నేను ఈ సందర్భంగా చెప్తున్నా వాళ్ళకి. అదేవిధంగా మన యాప్రాల్ గ్రేవీ యార్డ్లో కూడా మన ఈటెల రాజేంద్రన్న గారు కూడా ఇమ్మీడియట్ మేము పోయి అన్న మాకు ఇంత పనులు ఉన్నాయి చేయాలంటే ఎమ్మటే మాకు చేసి బోర్లు కానీ అవి కానీ ఈటెల రాజేంద్రన్న కూడా మాకు బాగా సహకరించింది 2 సంవత్సరాల నుంచి. అదేవిధంగా మేము ఇంకా కూడా ఎన్నో చేయాలి, మాకు పబ్లిక్ ఎంతో కావాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. పబ్లిక్ అలా అనుకుంటారు, మేము చేసే పని అయితే చేస్తూనే ఉన్నాము. ఈటెలన్న కానీ రామచంద్రన్న కానీ సహకరిస్తారు. పబ్లిక్ కూడా ఇప్పుడు పార్టీలు అటు నేను 2021లో కార్పొరేటర్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు 2025 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాలలో నేను అనుకుంటున్నాను వచ్చినటువంటి నిధులు ఏ డివిజన్ కూడా రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. వాస్తవంగా లెక్క ప్రకారం నేను ఇది అధికారికంగా మున్సిపాలిటీ నుంచి తీసుకున్నటువంటి ఫైల్ ఇది నేను 168 కోట్ల 82,689 రూపాయల వర్క్స్ ఈ 5 సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు ఫండ్ తెచ్చి చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నాకు సహకరించిన మైనంపల్లి హనుమంతన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు వారు నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక చిన్న వ్యాపారం చేసుకుని ఇక్కడ నివసించేవాడిని. సో నాకు ప్రోత్సహించి నన్ను పిలిచి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు కావాల్సినటువంటి పనులని చేపించినందుకు ప్రత్యేకంగా మైనంపల్లి రోహిత్ గారికి, మైనంపల్లి హనుమంతన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పార్టీలకు అతీతంగా, పార్టీలతోటి సంబంధం కాదు. ఇది ఎవరైనా ప్రజలలో పనిచేసిన వాళ్ళనే మనము గుర్తించాలి తప్ప ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కానీ ప్రజలలో పనిచేసిన వారిని గుర్తించాలి తప్ప మనము చేయని వాళ్ళని పేరు చెప్పడం సమంజసం కాదేమోనని నాకున్న అనుభవంలో నేను మీ అందరికీ పరిస్థితి ఏంటి నేనేంటి వారికి తెలుసు. నేను ప్రతి విషయం కూడా ఇవాళ 168 కోట్ల రూపాయలు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా నేను ఎమ్మటుండి అన్నా ఈ కాలనీ చేయాలి, ఈ బస్తీ చేయాలి, ఈ రోడ్లు చేయాలి, డ్రైనేజ్ చేయాలి, ఆక్సిజన్ చేయాలి, ఈ విధంగా నేను ప్రతిరోజు పోయి తనని అడిగినా కొద్దీ ఎన్ని అడిగినా కానీ ఇమ్మీడియట్లీ శాంక్షన్ చెప్పించి ఇచ్చిన ఘనత ఆయన ఒక్కడే అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ఎందుకంటే ఎవరు కూడా గత 15 సంవత్సరాల క్రితము ఆనాడు సాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను రోడ్డు స్టార్ట్ చేశాను. అక్కడికి పోతే అక్కడ ఉన్నటువంటి లోపలికి పోయి అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి చాలా దారుణంగా ఉండే. 2021లో వారిని తీసుకెళ్లి నేను ఇవన్నీ చూపించేసి దానికి 43 కోట్ల బడ్జెట్ బాక్స్ డ్రైవ్కు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆండాల్ హోమ్స్కు 2 కోట్లు,
ఎంప్లాయీస్ కాలనీకి 6 కోట్లు, ప్రస్తుతానికి పని కూడా ఇప్పుడు నడుస్తుంది, 70% కంప్లీట్ గా వచ్చేసింది. తర్వాత బ్యాంక్ కాలనీకి ఆర్సీసీ పైప్ లైన్ 3 కోట్లు పెట్టి అక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్గా ఈ 168 కోట్ల రోడ్లు, డ్రైనేజీలు, థీమ్ పార్కులు మరియు స్ట్రీట్ లైట్లు, ఇవన్నీ కూడా ఐమాక్స్ లైట్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నేను ఉదయం 6 గంటలకు బయలుదేరి, అది మీ పత్రికా విలేకరులందరికీ, మీడియా వారికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, నేను ఒక సామాన్య కార్యకర్త వచ్చి కార్పొరేటర్ అయినా కాబట్టి, గతంలో నేను మొదటి నుంచి చిన్న రైతు కుటుంబంలో వచ్చినాను కాబట్టి నేను ప్రజలలో ఏ రకంగా తిరిగినో మీ అందరికీ కూడా ప్రజలకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.